నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మనవాదుల చెర నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలి. డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ పిలుపు. మనవాదుల చెర నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని దళిత బహుజన ఫ్రంట్ డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్, జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు, నాగయ్యపల్లి గ్రామాల్లో డీబీఎఫ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ప్రచార ఉద్యమాన్ని నిర్వహించారు. ఆనాదిగా నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, అగ్ర కులాలకు చెందినటువంటి అగ్ర వర్గాలకు చెందినటువంటి పార్టీలే ఇక్కడ పాలకులుగా చలామణిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వారు పేద వర్గాలకు కనీస విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి, భూమి మరియు ఈ ఉద్యోగాలు కల్పించడంలో మరి వాళ్ళు విఫలమవుతున్నారు. పేద వర్గాలను మరి వారి జీవితాలతో, పేద దళిత బీసీ కులాల జీవితాలతో మరి వారు పబ్బం కట్టుకుంటూ వారిని ఓట్లను అమ్ముకునే వ్యక్తులుగా మరి చిత్రీకరించి మరి వారికి ప్రలోభాలకు గురి చేసి మరి ఓట్లు కొట్టి మరి దేశాన్ని మొత్తం అంధకారంలోకి నెట్టిపోతున్నారు. వారి యొక్క మూలంగా ఈరోజు దళితులు మరియు బీసీ కులాల జీవితాలు మొత్తం దుర్భరంగా మారిపోయి మరి వారు అంధకారంలోకి నెట్టబడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రాజ్యాంగాన్ని మరి కాపాడుకుని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా కొంతమంది మనవాదులు మరి పాలకుల ముసుగులో మరి మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారి కుట్రలను కూడా దళిత బహుజన సమాజం మొత్తం కూడా ఏకమై మరి ఆ కుట్రలను తిప్పికొట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని మరి ఓటును చైతన్యంగా మార్చుకొని మరి మన ఓటును కూడా మనం వేసుకొని మరి బహుజన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాధవ్ సురేష్, నేను దళిత బహుజన ఫ్రంట్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.